ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు భద్రాద్రి కలెక్టర్ జితేష్ పాటిల్. ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆర్గానిక్ ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేయించారు. ఇక్కడ ప్రొడక్ట్స్ తయారు చేయించడమే కాకుండా ఇక్కడకు వచ్చి ముడి సరుకు కూడా ఆర్గానిక్ గా ఉండాలని ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సెంటర్కు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలోని పేటచెరువు గ్రామంలో ఏడాదిగా ఆర్గానిక్ ఉత్పత్తుల కేంద్రం నడుస్తోంది. 3 ఎకరాలలో మునగ సాగు చేస్తున్నారు. సీజనల్ వారీగా అరకు, పూసగుంపు అటవీ ప్రాంతాలలో ఉండే ఇప్ప పువ్వు, తేనె నుంచి మొదలు పప్పు దినుసుల వరకు ఆదివాసీలతో సేకరించి ఈ కేంద్రానికి తీసుకువస్తున్నారు. ఎటువంటి రసాయన, పురుగు మందులను వాడకుండా సేంద్రియ ఎరువులతో పంటలను పండిస్తున్నారు. మునగాకుతో 4 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వేసవికాలంలో మామిడికాయల టెంకలను జీడి తీసి ఎండబెట్టిన వాటి నుంచి మ్యాంగో పౌడర్, ఇప్పలడ్డు, ఇప్పగింజల నుంచి ఆయిల్ తీస్తున్నారు. లెమన్ గ్రాస్ పెంచటం, లెమన్ టీ, కరక్కాయ టీ, తాటికాయ, ఉసిరి కలిపి పౌడర్ ప్యాకెట్స్, 10 రకాల కారం పొడులు, మునుగులకు, పల్లి, పుట్నాలు, పుదీనా, కొత్తిమీర, ఎల్లిపాయ, నువ్వులు, కాకరకాయ, పచ్చిశనగపప్పు, నల్లకారం ఇటువంటి పొడులు తయారు చేస్తున్నారు. వీటితో పాటు కాస్మోటిక్ సోప్స్, లెవెండర్, బొప్పాయ, ఆరెంజ్, టమాటా, అలోవెరాతో తయారు చేస్తున్నారు. ఇది మ్యాంగో సీడ్ నూజివీడు నుంచి తీసుకొచ్చాము. బల్క్ గా తీసుకొచ్చేసి టెంకని అందులో డ్రై చేసేసి, లోన జీడి ఉంటుంది కదా, మామిడిలోని జీడి, దాన్ని తీసి డ్రై చేసిన దాన్ని మళ్ళీ తీసి కుండలో పొయ్యి మీద వేంపి దాన్ని పౌడర్ చేసి దీన్ని వాడుతున్నాము. ఇది వాడడం వల్ల ఏంటంటే విటమిన్ B12, షుగర్, బ్లడ్, కొలెస్ట్రాల్, టూత్ ఇన్ఫెక్షన్స్ కూడా, హెయిర్ ఫాల్, జాయింట్ పెయిన్స్, ఇంకోటి షుగర్ పేషెంట్స్ కి ఎక్కువ అరికాలలో మంటలు ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల అది చాలా తగ్గుతుంది. ఇప్పలడ్డు, నూనె, తేనె ఆదివాసీలతోటి తయారు చేపిస్తున్నారు. వీటితో పాటు టమాటా, మునగ, మహారాష్ట్ర నుంచి ముల్తాన్ మట్టి, వేపాకు పౌడర్, మ్యాంగో సీడ్స్, బనానా పౌడర్ లాంటివి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ ఆర్గానికల్ కేంద్రంలో సోలార్ సిస్టంలో ఉత్పత్తులను ఎండబెట్టి శుద్ధి చేయడంతో పాటు వ్యవసాయ పనుల్లో సుమారు 10 మంది మహిళల వరకు పనిచేస్తున్నారు. ఆర్గానికల్ ఉత్పత్తిలో నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు. ఇప్పలడ్డు, మ్యాంగో పౌడర్, కాస్మోటిక్స్ ఐటమ్స్ తయారు చేయడంలో వీరిలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ తయారు చేస్తున్న పలు రకాల ఉత్పత్తులు నెదర్లాండ్ వరకు తీసుకువెళ్తున్నారు. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు నానబెట్టిన తెల్లారి వడకట్టి చీకటి గదిలో ఒక రోజల్లా ఉంచుతాము. తెల్లారి వచ్చేసి మొలక కట్టినాక మొలక తీసేసి సోలార్ డయాస్ లో డ్రై చేస్తాము. తర్వాత ఒక రోజల్లా ఉంచి పొయ్యి మీద పెంకలో పెట్టి వేపుతాము. మిల్లాడిచ్చిన తర్వాత అవి రవ్వ తీసేసుకొని మేము ప్యాక్ చేస్తాము. దాని వల్ల ఏమవుతుందంటే ఫ్రీ అరుగుదల ఉంటది. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి లేకపోవడంతోనే అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు, న్యూట్రిషియన్లు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. కోవిడ్ తర్వాత రోగ నిరోధక శక్తి ఎంత అవసరమో తెలిసి వచ్చింది. గతంలో పంట దిగుబడిపై దృష్టి పెట్టేవారు, కానీ ఇప్పుడు దిగుబడి తగ్గినా పర్లేదు కానీ నాణ్యమైన ఆహారం తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చరిత ఆర్గానిక్ కల్టివేషన్ని మనం ప్రారంభించామండి. చక్కటి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మేము ముఖ్యంగా రక్తహీనత ఒకటి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ తగ్గడానికి, శరీర సౌందర్యం కోసం హెర్బల్ సోప్స్ తయారు చేస్తున్నాము. అలాగే తర్వాత హెయిర్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ కానీ, తర్వాత నువ్వుల నూనె కానీ, మిగతా కుకింగ్ ఆయిల్స్ కానీ, మన నువ్వుల నూనె కానీ, గ్రౌండ్ నట్ ఆయిల్, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాగా వివిధ రకాల ప్రొడక్ట్స్ని మన యొక్క కంపెనీ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఏజెన్సీ జిల్లాలో దొరికే సహజ సిద్ధమైన సంపదతో ప్రజల్లో అవగాహన కల్పించి వాటికి బ్రాండింగ్ సృష్టించి వాటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ పీఓల ప్రత్యేక కృషి వల్ల ఏజెన్సీ ప్రాంతంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. పచ్చళ్ళు అయితేంది, కారపళ్ళు అయితేంది, హ్యాండ్ మేడ్ సోప్స్ అయితేంది, ఆ తర్వాత ఆయిల్స్ అయితేంది, లడ్డూలు అయితేంది, ఇవన్నీ కూడా ఇంకా తయారు చేసి 102 రకాల మెటీరియల్స్ తయారు చేస్తున్నామండి. టీ కూడా ఆర్గానిక్ టీ అన్ని ఒక 15 రకాల టీ పొళ్ళు కూడా తయారు చేస్తున్నామండి. ప్రస్తుత సమాజానికి ఆరోగ్యంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని భూమిని రసాయనాలతో కలుషితం అవ్వకుండా చూస్తున్నారు. ఇందుకోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటున్నారు పబ్లిక్.